ఇందులో ఇంకో కొద్దిగా మెట్టు ఎక్కువే ఉంది ఇంత కామెడీ. సో ఓవరాల్గా మంచి మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ జోనర్, ఫ్యామిలీ వెళ్ళి బాగా చూడవచ్చు. ఏ వల్గారిటీ కానీ ఏం లేదు, నీట్గా ఉండే మూవీ. శివాజీ అదే నువ్వు అడిగితే కానీ నాకు తెలియలేదు. చాలా డైలాగులు ఉన్నాయి మ్యూజిక్ సంబంధించింది. అది ఇమిటేషన్ తీసుకోవడం, దానికి మనం సీరియస్గా తీసుకుని మనం ఏం చేయలేం. కానీ ఇమిటేషన్గా అన్ని చాలామందికి ఇమిటేషన్ చేశాడు ఆయన. చాలామంది హీరో అంటే ఆ హీరో చెప్పే డైలాగ్ని ఇమిటేషన్ చేస్తూ ఈయన చెప్పాడు, మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్పినట్టు. సో ఓకే ఫైన్, దాంట్లో మనం బాధపడవలసింది దానికి భూతద్దం పెట్టి లాగాల్సినంత అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. మేమైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నెల కిషోర్ అన్నే కనిపిస్తాడు థియేటర్. హీరోయిన్ గారు వాళ్ళ అందాలు చందాల తర్వాత వెన్నెల కిషోర్ అన్న డాన్స్ చాలా అంటే చాలా బాగా త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అంటే లాజికల్గా మనం ఒక ప్రాపర్ మూవీని చూసినట్టు కాకుండా ఏదో వీకెండ్ ఎంటర్టైన్మెంట్లా చూస్తే మాత్రం అందరికీ నచ్చుతుంది సినిమా. వాళ్ళని ఎప్పుడెప్పుడైనా ఉంటారు కదా, ఎప్పుడో ఒకసారి గాలికి ఎగిరిపోద్దిరా పావురం, సింగిల్గా బతకడమే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఆ పాయింట్ నచ్చింది. యాజ్ ఏ సింగిల్ బీ ప్రౌడ్, హ్యాపీగా ఉన్నాం మేమైతే. త్రూఅవుట్ ఏంటంటే మింగిల్స్గా హీరోయిన్స్గా అంటే వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, బాగా డిజైన్ చేశారు. అంటే ఒకరి లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే రివర్స్లో ఇంకొకరి లైఫ్లో జరగడం, అది కొంచెం కొత్తగా అనిపించినా కూడా బట్ స్టోరీ అంతకేం లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫే కొంచెం బోరింగ్ అనిపించిందండి నాకైతే. సెకండ్ హాఫ్ చాలా త్రూఅవుట్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ముందే. కామెడీ అంత బాగా అనిపించింది. నేనైతే త్రూఅవుట్ ఎంజాయ్ చేయగలిగాను. ఆ పంచెస్ కానీ క్రింజ్ కామెడీనే, కుళ్ళుగా పంచులే, కాకపోతే ఎంజాయ్ చేస్తాం, అవే నచ్చుతాయి కదా మనకి. సో ఎవరైనా వెళ్ళొచ్చండి. వీకెండ్లో ఎంటర్టైన్మెంట్ కావాలి, జస్ట్ ఏదో సరదాగా వెళ్ళామా, ఫ్యామిలీతో కూర్చున్నామా, కాసేపు కూర్చొని నవ్వుకున్నామా వచ్చేసామా అనే వాళ్ళకైతే మంచి సినిమా ఇది. బట్ ఒక స్టోరీని వెతుక్కొని అలా అరే సాంగ్స్ లేవు, పాటలు లేవు, ఫైట్లు లేవు అనే వాళ్ళైతే అసలు ఏం చెప్పలేము వాళ్ళకి. అందరి డైలాగులు ఉన్నాయి, ఎవరు ఏం పోలేదు.